బాబాయ్ దాదాపుగా 10 నెలలు అవుతుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఈ రోజున పెన్షన్‌లని గాని, గ్యాస్ సిలిండర్‌లని గాని, లేకపోతే ఉచిత ఇసుక అని గాని ప్రతీది కూడా ఆలోచించి నిదానంగా చేసుకుంటూ వస్తున్నారు. ఎట్లుందంటారు చంద్రబాబు గారి పనితీరు ఎలా ఉంది? పనితీరు బాగుందండి. వర్క్ బాగా చేస్తున్నాడు. ఈ వయసులో ఆయన చాలా కష్టపడుతున్నాడు. అది మాకు నచ్చిందండి. కానీ ఇంత చేస్తున్నా కూడా అసలు ఏం చేయట్లేదు. ఏదో దొంగ హామీలు ఇచ్చి వచ్చారు. ఆ, వాళ్ళ వల్ల కాదు. 4 ఏళ్ళు కళ్ళు మూసుకొని మళ్ళీ నేను వస్తాను జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు కదా. ఎక్కడికి వస్తాడండి? ఏడకి వస్తాడు? అతనికి హక్కేముంది అసలు? అసలు దేనిలో ముందుకు వచ్చాడు అతను? అవును. ఇసుక మాఫీ బాగా అతని వల్లే జరిగింది కదా. లేబర్గా పని చేసుకుంటా ఉందా, వర్క్ చేసుకుంటా బజార్ను పడ్డామండి. బజార్ను పడ్డాం. అసలు నువ్వు బీడి ఎత్తావా, నువ్వు సొట్టు ఎత్తావా అని అడుగుతున్నామండి. అసలు ప్లాట్ఫారాల మీద అడుగుతున్నాం. చివరికి 5 రూపాయలు అన్న క్యాంటీన్లు కూడా తీసేసాడు. ఒక ముద్ద కూడా అన్నం దొరకకుండా చేశాడు. ఉసురు కట్టుకున్నాడు. ఆ ఉసురే కొట్టింది ఇప్పుడు. మరి అంటే ఇప్పుడు రోడ్లు పడుతున్నాయి. ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ ఇక కేంద్రంలో మనకు పనులు జరుగుతున్నాయి. ప్రతిదీ కూడా జనాలకు చెప్తున్నాడు చంద్రబాబు గారు. అయినా కూడా ఈ అంబటి రాంబాబు, ఆ రోజాను పదే పదే ఏదో ఒకటి విమర్శిస్తూనే ఉన్నారు కదా. ఆమె డాన్సర్ అండి. ఆమె డాన్సరింగ్ మర్చిపోవాలా? ఇంకా ఒక బాధ్యత గల అధికారం చేతికి వచ్చింది. మనం ఎట్లా ప్రవర్తించాలని జ్ఞానమే లేదు ఆమెకి. మంత్రి అయినా జ్ఞానం లేదు. ఆ ఎమ్మెల్యే దీనికి హోదాకి తగ్గ మర్యాద లేకుండా పోయింది ఆమెకి. డాన్స్ చేసింది అసెంబ్లీలో, మేము చూసాం కళ్ళారా. డాన్స్ నాలుగు పెట్టుకుని ఊపటం, డాన్స్ స్టెప్ చేస్తాం. అలాంటి ఆమెకి జ్ఞానం ఎక్కడి నుంచి ఇంకెప్పుడు వచ్చిందండి? జ్ఞానం రాదా అసలు వ్యక్తులకి, ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ. అసెంబ్లీని అది గౌరవ సభగా చేశారు కానీ గౌరవ సభగా చేయలే. అదే గౌరవ సభ ఇప్పుడు జరుగుతుంది. చక్కగా ఉండిద్దని మేము ఆశిస్తున్నామండి. ఈ రోజున ప్రజల సమస్యల గురించి చర్చిస్తున్నారు. ప్రజలకు ఏం కావాలి అని రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్ళి పెన్షన్లు ఇస్తున్నాడు. ఇంకోవైపు డిప్యూటీ సీఎం వెళ్ళి రోడ్లు ఎట్లా ఉన్నాయని చూస్తున్నాడు. ఇంత బాధ్యతగా ప్రవర్తిస్తున్నా కూడా ఇంకా ఏదో ఒకటి అనాలి. అనాముకులండి, మేమే వస్తాము. అనాముకులండి. ఎక్కడికి వస్తారండి ఇంకా? అసలు ఏం చేశారండి? ఏ రోడ్డు బాగుందండి? ఈ 10 నెలల్లో ఎన్ని రోడ్లు వేశారు? సైకిల్ వెళ్తా భయం, రోడ్డు కారు వెళ్తా భయం, బైక్ వెళ్తా భయం, మానవుడు ఎడి తిరగాలన్న భయం వేసిపోయేది. ఎన్ని ప్రమాదాలు జరిగినాయి, ఎంతమంది చనిపోయారు. అవును. మంచి ఏం మద్యం అండి? మద్యం కొంగ తీసేసిందండి మమ్మల్ని. మద్యం కొంగ తీసేసింది. ఇంత ఘోరమైన వ్యాపారం ఎక్కడ ఉండదు ప్రపంచంలో. అంత ఘోరమైన వ్యాపారం చేశాడు. 5 ఏళ్లలో నేను అసలు మందు అనేదే లేకుండా చేస్తా అన్న వ్యక్తి కనీసం ఏం ముందమ్మాడు అనేది తెలిసిందా బాబాయ్? ఏముందండి, అది విషయం అండి. బ్రాండ్ కానీ బ్రాండ్లు ఒక బ్రాండా? ఏం బ్రాండ్? అతను ఇష్టం వచ్చిన బ్రాండ్లు పెట్టాడు, అతను ఇష్టం వచ్చినట్టు అమ్ముకున్నాడు. ఇవాళ ఒక రేటు, బ్లాక్లో ఒక రేటు. అది వాళ్ళు బెడ్ షాపులు ఉండేవి కాదండి. మాకు ఇడిగా దొరకాలంటే భయపడేవాళ్ళు, అమ్మేవాడు భయపడాడు. ఇంటింటికి అమ్మిచ్చాడు కదండి మద్యం. ఈ రోజున బ్రాండెడ్ మందు దొరుకుతుంది. ఒక 10 రూపాయలు ఎక్స్ట్రా అయినా కూడా దాని పేరు తెలుసు, తాగితే కొంచెం బాగానే ఉందని అంటున్నారు. అంటే అప్పటి ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి వ్యత్యాసం చూస్తే కనీసం జనాలు బాగుండాలి, మనకు ఓట్లేసిన వాళ్ళు కనీసం వాళ్ళకి మంచి చేయాలి, మేలు చేయాలి అనే ఆలోచన ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డిలో చూసారా సార్? నేను చూడలే సార్. ఎంతసేపుడు ఏందో చేతులు కట్టుకునేవాడు అసెంబ్లీలో. నేను పరిశీలించేవాడు. నేను వయసులో వాళ్ళ నాన్నగారు పరిపాలన బాగుండేది. అప్పటి నుంచి నేను పరిపాలన ఎవరు బాగా చేస్తున్నారు ఏంటి అనేది లైక్ చేస్తుండేవాడిని. కానీ మనల్ని ఏం కాదనుకోండి, చూసి ఊరుకునేవాళ్ళం. అంతేగాని జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఏం కాదండి. అసలు లైఫ్లో లేదు. అదే వచ్చిందండి. 10 సంవత్సరాలు తిప్పలు పడ్డాడు బాబు. 10 సంవత్సరాలు ఇంటింటికి తిరిగి అందరి నెత్తి మీద చేతులు పెట్టాడు. ప్రతి ఒక్క ముసలమ్మ చేతి మీద పెట్టాడు, ముద్దులు పెట్టాడు, రద్దులు పెట్టాడు. ఎట్టగట్ట ఒకసారి చూద్దాం, రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి కదా అని ఉద్యమంతో ప్రజలు ఇచ్చారు. కానీ ఇంత ఘోరంగా పోతాడని ఇప్పుడు మనం అనుకోండి. ఏందండి మొత్తం 170 సీట్లు అయ్యి 25 పార్లమెంటరీ డబుల్ సెంచరీ కొడతాను అన్నవాడు ఏందండి 11 సీట్లతో పోవడం. అసలు అతని పరిపాలన ఇక్కడే తెలుస్తుంది కదండి. అదే మరి నేను మంచి చేశాను, నేను బటన్ నొక్కాను, నేను డబ్బులు వేసాను అంటే డబ్బుకి జనాలు అమ్ముడుపోతారు అనుకున్నాడంట. అతని ఉద్దేశం అదేనండి. అమ్ముడు పోలా. ఎలక్షన్ ఎప్పుడు వచ్చిద్దా, ఎప్పుడు దెబ్బ కొడదామని చూశారు ప్రతి ఒక్క ఓటర్ కూడా. అది జరిగింది. లేదు, రోడ్లు లేవు. ఏం చేశాడు బాబాయ్ 5 ఏళ్ళు? నాకు తెలిసినంత వరకు ఏం చేయలేదండి. నాకు తెలిసినంత వరకు నేను అతని మీద ఈర్ష్తో చెప్పడం కాదు, ఇతని మీద ప్రేమతో చెప్పడం కాదు. పరిపాలన పరంగా చూసి 5 సంవత్సరాలు చూశాను. ఏది దేనిలో కూడా ముందుకు రాలేదు. చంద్రబాబు గారు ఏమంటున్నారంటే నేను మళ్ళీ రాష్ట్రానికి పెట్టుబడులు కానీ ఆదాయం కానీ తీసుకొస్తాను, పరిశ్రమలు తీసుకొస్తాను, కొంచెం నిదానంగా మీకు చెప్పిన సూపర్ 6 హామీలన్నీ కూడా నేను అమలు చేస్తా, తప్పకుండా మాట మాత్రం తప్పనని చెప్పి అంటున్నాడు. నమ్మచ్చు అంటారా ఆయన మాట, చంద్రబాబు గారి మాట? నమ్మచ్చు అనేది కొన్నాళ్ళు చూడాలి కదండి. వచ్చి అన్నాళ్ళు అవుతుందండి. అతనేమో బాకీలు చేసిపోయాడు. అన్నీ మనం మీకు తెలిసినంత వరకు మీరు చెప్పండి. ఎక్కడ దేంట్లో ముందుకు వచ్చాడు? దేంట్లో ఇసుక కుంభకోణంలో ముందుకు వచ్చాడు. అది మాకు తెలుసు. జరుగుతుంది.
ఇప్పుడు ఆల్రెడీ కేసులు ఉన్నాయి కదా అవును మద్యం ఈడీ కేసులు ఉన్నాయి ఆ, 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 ఆ. ఇన్నేళ్ళు అసలు బెయిల్ మీద ఉన్న వ్యక్తిని చూసావు బాబాయ్ నేను చూడలేదండి ఆ. నేను చూడలే 12 ఏళ్ళు దాదాపు 12 ఏళ్ళు అసలేంటి అసలు ఇది నిద్రపోతున్నాయా అనేది నేను ప్రశ్నిస్తున్నానండి అంటే అన్ని దొరకాలి కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఏమంటున్నారంటే చట్టపరంగా ఎవరైనా కూడా అన్యాయం చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుందాం కానీ మనకు ప్రజలు అధికారం ఇచ్చింది వాళ్ళ మీద ప్రతీకారం వీళ్ళ మీద ప్రతీకారం కాదయ్యా మనం అభివృద్ధి చేయాలని చెప్పి అంటున్నాడు ఆయన మాటలు కరెక్టేనండి తప్పండి అసలు మన ప్రజలు అధికారం ఇచ్చింది ఎందుకండి పరిపాలన సక్రంగా చేయమని ఇచ్చాడు కానీ వాళ్ళ మీద ప్రతీకారం తీసుకుని అతను తీర్చుకున్నాడు ఇప్పుడు 34 రోజులు పెట్టాడు 54 రోజులు పెట్టాడు ఏం చేయగలిగి ఏ కేసులు లేకుండా అసలు అది ఒక బాధ్యత గల సీఎం ఉండాల్సిందేనది అది తప్పు కదండి అంత సీనియర్ నాయకుడిని అంత ఇబ్బంది మళ్ళీ ఈయనకు ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే అతను జైల్లో పెట్టినందుకు ఇతనికి బాగా బెనిఫిట్ వచ్చిందండి సానుభూతి వచ్చింది అది ఏంటి ఈ నాయకుడు ఏంటి ఈ కథ ఏంటి ఈ పిల్ల కొంక ఈ పని చేసాడు తప్పు కదా అని అప్పుడు వాళ్ళ పార్టీలో నాయకులే చెప్పలేకపోయారండి చివరిగా ఇప్పుడు మళ్ళీ అమరావతి పనులు వేగం పుంజుకున్నాయి అమరావతిలో రైల్వే జోన్ అని కానీ అన్ని డెవలప్ జరుగుతున్నాయి చంద్రబాబు గారు దగ్గరుండి నేను అమరావతిని నిర్మిస్తాను ఖచ్చితంగా అని చెప్తున్నారు ఎట్లా ఉండబోతుంది అంటావు అమరావతి పరిస్థితి చూద్దామండి 2 సంవత్సరాల్లో అంతా తెలిసిపోద్దిగా మనం ఇప్పుడే మనం అంత మోదీ మళ్ళీ వచ్చి ఆయన కూడా మళ్ళీ వచ్చాడు బాగానే మేము మాట చెల్లుబాటు అవుతుందంట కేంద్రంలో అవుద్దని నమ్మకం ఉంది రైట్ బాబాయ్ అంటే జగన్మోహన్ రెడ్డి ఏమంటాడంటే కొద్దిగా ఒక 4 ఏళ్ళు కళ్ళు మూసుకోండి మళ్ళీ నేను వస్తాను నేను బటన్లు నొక్కాను మీ అందరికి ఏదో మంచి చేశానని చెప్తున్నారు మీరేమనుకుంటున్నారు బటన్ నొక్కినా ఏం నొక్కినా వాడల్లా కాదు వాడు చేసిన పనే దొంగ తీరు అది రాజకీయానికి పనికిరాడు అది మరి నేను అసలు ఎంతో చేశాను మంచి మేము చేసినట్టుగా ఇప్పుడు చంద్రబాబు ఏం చేయలేకపోతున్నాడు ఏం చేశాడంట ఏం చేశాడు చెప్పమా ఏదో బటన్లు నొక్కాను లేకపోతే వాళ్ళకి స్థలాలు ఎవరికి ఇచ్చావు సరిగా ఉండోడికి ఇస్తున్నావు కానీ లేనోడికి ఎవరికి ఇచ్చావు చెప్పు అర్హులు ఎవరికి ఇవ్వలేదంట ఇవ్వలేదు అనర్హులకే ఎక్కువ వచ్చినాయి గవర్నమెంట్ అనేది ఉంది లేదు అని తెలుసుకొని ఇవ్వాలి ఎవడైనా సరే ఆఫీసర్లు కూడా ఉండోడికి అయిపోతున్నాయి లేనివాడికి అడుగుతుంది చూపి ఈ రోజు అదే సచివాలయం ఉద్యోగులు ఉదయం 1 గంటకి అంటే 1వ తారీఖు ఉదయం ఎర్లీ మార్నింగ్ 4 గంటలకే వచ్చి మీ పెన్షన్లు ఇస్తున్నారు తగ్గిట్లా ఎంత ఇస్తున్నారు 4,000 వికలాంగులకు 6,000 మరి జగన్మోహన్ రెడ్డి గారు 2,000 నుంచి 3,000 చేస్తారని 250 పెంచిన వ్యక్తి కూడా నేను చేసిన ప్రభుత్వం బాగుంది అంటాం ఎంతవరకు ఏం చేశాడు 5 సంవత్సరాలకి 1000 రూపాయలు పెంచటం అది మంచిదా ఒక బొక్కలో దొయటమా ఇళ్ళ పట్టాలని పొలాల పట్టాలు నింపారా అది అమ్ముకునే పని నేను మా కోసం తెచ్చుకున్నాడు కోట్లు ఉన్నాయి అవి తగలు పెట్టుకోమని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ లేదా చంద్రబాబు గారు కానీ రోడ్లు వేయడం పరిశ్రమలు తేవడం ఉద్యోగాలు ఇవన్నీ వాళ్ళు ఆలోచన చేస్తూ ఉంటే మొన్న కూడా మోడీ గారు వచ్చారు మోడీ గారు వచ్చినప్పుడు కూడా అంత సభ జరిగితే ఏదో చాక్లెట్ ఇచ్చి వెళ్ళిపోయాడు అని చెప్పి జోకులు వేస్తున్నాడు అంబటి రాంబాబు వీళ్ళకి ఏంటంటే అనకూడదు కానీ వీళ్ళు పనికిరారు రాజకీయంలో పనికిరారు డబ్బు సోట్లు సంపాదించుకోవడం తప్ప వీళ్ళు రాజకీయానికే పనికిరారు ఎట్లుందంట ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక కూటమి ప్రభుత్వం ఇప్పుడు మళ్ళీ వస్తుంది మళ్ళీ వస్తారు ఎందుకు ఎందుక మంచి పనులు చేస్తున్నారు కదా సో ఇసుక ఉచితం చేశారు అన్నా క్యాంటీన్లు పెట్టారు మళ్ళీ 5 రూపాయలకే భోజనం దొరుకుతుంది ఎట్లుంది బాబాయ్ ప్రభుత్వం చోట్ల ఇప్పుడు బాగానే ఉంది ఉందంట